ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మే నెల 17, 18, 19 తేదీల్లో మేషరాశి వారికి వారి యొక్క జాతక ఫలితాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్య ఆలయం అండి. గురువు గారు పండిత్ రాజు గారు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9730895167 అండి. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, హస్తగదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. 24 గంటలని మనకు ఫలితాలు అనేవి లభిస్తాయి. మనం ఎక్కడున్నా సరే ఈ గురుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా బయటపడాలి అంటే ట్రై చేయండి. 9 గంటల 15 నిమిషాలు దాటిన తర్వాత మీ జాతక ఫలితాల ప్రకారం జరిగేది. మీ చెవిన ఒక పేరు అనేది తప్పకుండా వినిపిస్తుంది. ఆ పేరు వినగానే మీరు ఒక్కసారిగా మీరు కొంచెం ఒత్తిడికి గురవక తప్పదు. అంటే మీరు ఎప్పుడో మర్చిపోవాల్సినటువంటి ఒక వ్యక్తి మీ జీవితానికి ఒకప్పుడు అతలాకుతలం చేసినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క పేరు మరలా మీరు ఎందుకు వింటారు? మరలా మీ జీవితంలోకి ఏమన్నా రాబోతున్నారో లేదో, మరలా ఒక కొత్త ప్లాన్ ఏదైనా మీ జీవితంలోకి వస్తున్నారో, అసలు ఆ పేరు వెనుక ఉన్నటువంటి భయంకరమైనటువంటి గతం ఏమిటి? ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మేము పూర్తిగా అర్థమవుతుంది మేమేం చెప్తున్నామో. ఈరోజు మీ భవిష్యత్తును హెచ్చరించేటటువంటి ఒక సంకేతంలాగా భావించవచ్చు. అంతేకాదండి, చెప్పాలంటే ఈరోజు చాలా కీలకమైనటువంటి రోజు. ఎందుకంటే సాధారణమైనంగా మీరు మీ భవిష్యత్తు అంటే లోపల మాత్రం చాలా లోతైనటువంటి ఆలోచనలతో ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు మీ మనుషుల కంటే కూడా విలువలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారన్నమాట. ఇక చెప్పాలంటే ఎవరైనా మిమ్మల్ని ఒక్కసారి మోసం చేసేవారి మాత్రం మీరు జీవితాంతం కూడా క్షమించకుండా అలా గుర్తుపెట్టేసుకుని ఉంటారు. మీ మెదడు ఒక కంప్యూటర్ లాంటిది అని చెప్పుకోవచ్చండి. అంటే పాత జ్ఞాపకాలు, ముఖ్యంగా చెప్పాలంటే మీకు జరిగినటువంటి కొన్ని అన్యాయాలను మీరు అసలు ఎప్పటికీ కూడా మర్చిపోరు, సహించరు. ఇప్పుడు అదే ఆ ఒక్క జ్ఞాపకం మీ ముందుకు ఒక పేరులాగా రాబోతోంది. ఆ పేరు మీరు వినగానే మీ శరీరంలో విపరీతమైనటువంటి నెగిటివ్ వైబ్రేషన్ అనేది వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే గనుక గత కొన్ని సంవత్సరాలు మీకు ఆ యొక్క వ్యక్తి, ఆ ఒక్క స్త్రీ కావచ్చు, లేదంటే పురుషులు కావచ్చు, వారి నీడ కూడా మీ పైన పడకూడదు అని చెప్పేసి భవిష్యత్తు నుంచి మీరు భావించినటువంటి చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటున్నారు. వారి వలన మీరు ఆర్థికంగా కావచ్చు, అంతేకాకుండా మానసిక పరంగా కావచ్చు, చాలా పెద్ద ఎదుర్కోలేనటువంటి సమస్యలను అయితే ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మీ జీవితంలో కాస్త ఇప్పుడిప్పుడే ఒక గాడిన పడుతూ ఒక మార్గంలో మీరు మీ వంతుగా మీరు ముందుకు వెళ్తున్నటువంటి అవకాశాలు అనేవి వస్తున్నాయి. అయితే విధి ఆడుతున్నటువంటి వింత నాటకం కావచ్చండి. మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి ఆ అధ్యాయం అనేది మరలా తెరుచుకోబోతోంది. ఆ వ్యక్తి పేరు మీరు వినగానే మీరు పాత గాయాలన్నిటికీ కూడా ఒక్కసారిగా గుర్తుకు చేసుకుంటారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఎలా జరగబోతోంది అంటే ఇప్పుడు మనం ఆ షాకింగ్ నిజాల గురించి అయితే మాట్లాడుకుందాం. రాత్రి 9 గంటల 15 నిమిషాల తర్వాత మీరు వినబోయేటటువంటి ఆ పేరు ఎవరిది అంటే కనుక ఆ పేరు మీ యొక్క పాత స్నేహితురాలు కావచ్చు, లేదా మీరు ప్రాణం కంటే ఎక్కువగా బాగా నమ్మిన మోసపోయినటువంటి ఆ యొక్క మాజీ భాగస్వామి కావచ్చు, మీ యొక్క జీవిత పార్ట్నర్ కావచ్చు, లేదా మీ ప్రేమికురాలో కావచ్చు, వ్యాపారంలో మీకు బాగా వెన్నుపోటు పొడిచినటువంటి ఒక వ్యక్తి కూడా అయినా ఉండవచ్చు. ఆ పేరు మీరు వినగానే మీకు పాత కోపం, అలాగే బాధ, కన్నీరు ఒక్కసారిగా తన్నుకు వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందండి. గత కొన్ని కాలాలుగా మీ చుట్టూ ఉన్నవారు కూడా, అంటే మీ పేరు పలకలేనటువంటి మీ ముందు ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి చాలా వరకు కనిపిస్తుంది. కానీ అసలు గతంలో ఏం జరిగింది అంటే కనుక వారి యొక్క గతం చరిత్ర, అంటే వారితో మీ యొక్క గత చరిత్ర చాలా అంటే చాలా దారుణంగా ఉందన్నమాట. అంటే వారిని మీరు బాగా నమ్మారు. మీరు మీ యొక్క ఆస్తులను లేదా వ్యాపారం సంబంధించినటువంటి రహస్యాలను వారి చేతిలో పెట్టారు, లేదా మీకు బాగా సంబంధించినటువంటి ఏదైనా విలువైనటువంటి అంశాలు వారికి చెప్పారు, లేదా మీకు సంబంధించినటువంటి ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రాపర్టీస్ కానీ వారికి అందజేశారు. కానీ వారు ఆ నమ్మకాన్ని పూర్తిగా నమ్మకముగా ఒమ్ముకొని మిమ్మల్ని సమాజం ముందు దరిద్రులు అయినటువంటి ఒక చేతకాని వ్యక్తిలాగా మిమ్మల్ని నిలబెట్టారు. వారి వలన మీరు రాత్రులు కూడా నిద్రలేక ఏడ్చినటువంటి రోజులు ఉన్నాయి. మీ కెరియర్ పతనం కావడానికి అప్పట్లో వారు ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఆ విషయం మీకు కూడా తెలుసు. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది బాగా తెలుసు.
జీవితంలో ఇక వారి మొహం మీరు చూడకూడదు అని చెప్పేసి అనుకున్నారు. కానీ మీకు ఆ దేవుడు అవకాశాన్ని ఇవ్వడం వలన కొన్ని పరిస్థితుల్లో ఇప్పుడే కొంచెం కొంచెం మీరు నిలదొక్కుకుంటున్నారు. కాస్త మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మీరు నడుచుకుంటున్నారు. ప్రస్తుతం సంతోషంగా ఉన్నారు. జరిగిపోయినటువంటి గతాలు కూడా మర్చిపోవడానికి ఆలోచనలో మీరు ఉన్నప్పటికీ కూడా అనుకోకుండా ఈ రోజున ఈ పేరు మీ చెవిన పడుతుంది. ఇప్పుడు మీ పేరు ఎందుకు వినిపిస్తుంది అని మీరు మనసులో ఒక ఆలోచన వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే గనక ఈ మే నెల 17వ తేదీన రాత్రి 9:15 ఎవరో ఒక ఫోన్ కాల్ ద్వారా లేదంటే సోషల్ మీడియా ద్వారా ఆ యొక్క వ్యక్తి గురించి మీకు ఒక్క సమాచారం అనేది అందిస్తారు. ఆ వ్యక్తి ఇప్పుడు కష్టాల్లో ఉన్నారో లేదంటే మరలా వారు మీ దగ్గరకు రావాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు, మొదలు పెడుతున్నారు. ఇలా ఏదో ఒక వార్త అనేది మీకు తప్పకుండా అందిస్తారు. ఆ వార్త మీకు వినగానే మీరు గుండె జల్లుమంటుంది. ఎందుకంటే ఆ పేరుతో పాటు వచ్చేటటువంటి ఆ యొక్క వార్త ఏదైతే ఉందో మీ యొక్క ప్రశాంతను కూడా దూరం చేసేలాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాదండి, అయితే ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈరోజు ఆ పేరు వినడం వలన మరికొన్ని కారణాలు గనుక గమనించినట్లయితే ఈ ఆదివారం నాటికి గ్రహస్థితి ప్రభావం మీ జీవితంలో అంటే ఒక రుణబంధం అనేది మరలా యాక్టివేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత కర్మలు తీరకముందే ఆ వ్యక్తి మరలా ఏదో ఒక రూపంలో మీకు తారసపడతారనమాట. ఇక ఆ వ్యక్తి ద్వారా మీకు అందవలసినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది తప్పకుండా ఇక మిగిలే ఉంటుంది. అందుకే ప్రకృతి మరలా ఆ వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ మే నెల 17వ తేదీ ఆదివారం నాడు శని యొక్క గమనం వలన పాత సంబంధాలు రచ్చకు వస్తాయి. అంతేకాదండి, రాత్రి 9:15 సమయంలో చంద్రుడి యొక్క ప్రభావం అనేది మీ యొక్క మనసుపై బలంగా కనిపిస్తుంది. అందుకే ఆ సమయంలో వినిపించేటటువంటి ఆ వార్త మీ యొక్క మనసుపై పూర్తిగా లోతైనటువంటి ఒక ముద్ర వేయబోతోంది. ఇది ఒక రకమైనటువంటి కర్మ, దాని యొక్క కర్మపూర్వకమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ఈ విషయంలో మీరు ఎక్కువగా పెద్దగా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఆ పేరు వినగానే మీరు ఆవేశపడి మరలా వారితో మాట్లాడడానికి లేదా ప్రతీకారం తీర్చుకోవడానికి మీరు కనుక ప్రయత్నం చేసి మరలా ఊహించని విధంగా అదే ఊబిలో మీరు కూరుకుపోవడం ఖాయం. కాని గతంలో మీరు చేసినటువంటి ఒప్పు తప్పులు ఏమిటైతే ఉన్నాయో మీకు స్పష్టంగా అర్థమయ్యి ఉంటుంది. ఈసారి వారిని మీ జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకుండా ఫుల్ సపోర్ట్ పెట్టే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈరోజు మీరు కొన్ని జాగ్రత్తలు, పరిహారాలు గనక పాటించి కొంచెం ఈ సమయం నుండి తరువాత ఈజీగా బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ పేరు విన్నప్పుడు మీరు చేయవలసింది కేవలం ప్రశాంతంగా ఉండటానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్ కాల్ చేయడం కానీ ఇటువంటివి ఏవి చేయకండి. రాత్రి పడుకునే ముందు తప్పకుండా ఓం నమఃశివాయ అని మంత్రాన్ని మనసులో మీరు జపించుకోండి. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఎలాంటి వస్తువులు మీ దగ్గర ఉన్నా వాటిని పక్కన పెట్టేయడం చాలా చాలా మంచిది చెప్పుకోవచ్చు. మరలా అయితే గనక బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం, పాతకాలపు మనుషులు మరలా వస్తున్నారంటే కనుక మన జీవితంలో అది మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కాదండి. కానీ మనసులో ఉన్నటువంటి ధైర్యాన్ని పరీక్షించడానికి ఆ వ్యక్తుల యొక్క పేర్లు వినగానే మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదండి. మీరు ఇన్నాళ్ళు నేర్చుకున్నటువంటి గుణపాఠాన్ని ఒక్కసారిగా గుర్తు చేసుకుంటే సరిపోతుంది. ఆ వ్యక్తి పేరు విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఎలా ఫీల్ అవుతారు అనేది మీ యొక్క జీవితానికి నెక్స్ట్ జరగబోయేటటువంటి అంశాలు ఆ యొక్క కాలం అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా అయితే ఈ విషయంలో ఒక క్లారిటీ అనేది ఇవ్వలేను. అయితే పరిహారాలను మాత్రం మీరు చిన్నపాటి పరిహారాలను అయితే పాటించండి. మీరు అప్రమత్తంగా ఉండండి. మీ ప్రశాంతతను మాత్రం ఎవరికి ఇచ్చేయట్లేదు. ఇంతకు ముందులాగా మరలా మీరు సమస్యల పాలు కానక్కర్లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతోంది. అయితే ఈ రోజున మీరు తప్పకుండా ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే మనసును బలంగా ఉంచుకోండి, ప్రయత్నించండి. అలాగే ఆదిత్య హృదయం పాటించండి, సూర్య నమస్కారం చేసుకోండి. బయటికి ఎక్కడికి వెళ్ళే ముందు కొంచెం జాగ్రత్తలు పాటించండి. సింధూరాన్ని ధరించండి. హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉండండి. వారి యొక్క ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల, ఇలాంటి చేయడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు. ఈ విధంగా చేసి ఎవరైనా సరే శత్రువులు ఉన్నారు కానీ వారికి తప్పకుండా, అంటే వారి ఏదైనా సరే పన్నాగాలు వేసినా కూడా అవి చిత్తు అయిపోతాయి. మీ మనసులో ఏర్పడేటటువంటి ఎన్నో రకరకాల అనుమానాలు, అలాగే సంకోచాలు భగవంతుడు
ఏదో ఒక రకమైనటువంటి మంచి సహాయాన్ని అంతే చేస్తాడు. ఇక ముఖ్యంగా ఈరోజు మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. ఉద్యోగంలో పెను మార్పులు, అలాగే వ్యాపారంలో మార్పులు కూడా ఈ రోజున మీకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూర్తిగా మీకు ధనాదాయం అనేది కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదండి, ఈ రోజున మీరు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ధనాన్ని సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సాయంత్రం వేళ లక్ష్మీదేవి యొక్క ముందు అని ఆవు నెయ్యితో దీపం వెలిగించుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే నామాన్ని జపించండి. ఇక ఎవరైనా సరే తెల్లని స్వీట్లు కానీ పాలను కానీ దానం ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుంది. తెలుసుకున్నారు కదండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్